Believe with God. Help us all to love you more and more and more and more and still more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ప్రీతమ మెహర్ ప్రభు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. అందుచేత ఆ ప్రీతమునికి, ఆ సనాతనునికి, ఆ సర్వేశ్వరునికి మనందరి తరపున, ప్రపంచ పెద్దకోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. ఇందులో భాగంగా మనం ప్రభుత్వం 12వ భాగం చదువుకుంటూ వివరించుకుంటూ ఈ రోజుకి 5359వ పేజీలో కింద నుంచి 2 పేరాలు గుర్తుపెట్టి ఆ మీద పేర వరకు చదువుకున్నాం. ఇప్పుడు హఫీజ్ సూక్తుల్లో నుండి అన్న పేర ప్రారంభం చేస్తూ బాబా మళ్ళీ ప్రారంభిస్తున్నారు. హఫీజ్ సూక్తుల్లో నుండి ఒక సూక్తిని చదవమని అలోబాను బాబా ఆదేశించారు. ఆ సూక్తి భగవత్ ప్రేమికుడవడంలో సాధకుడికి ఎదురయ్యే కష్టాల గురించి విశదపరిచింది. అలోబా ఆ సూక్తిని చదివిన తరువాత బాబా ఇలా వ్యాఖ్యానించారు. హఫీజ్ ప్రకారం భగవత్ ప్రేమికుడిగా మారడం తమాషా కాదు. ఒకసారి భగవంతుని ప్రేమికుడిగా అయ్యాము అంటే నీవిక వచ్చి ధూళిగా మారినట్లే. ఒకసారి భగవంతుని ప్రేమికునిగా, మన భగవంతుడు ఎవరు? అవతార్ మెహర్ బాబా. ఆయనే సర్వేశ్వరుడు. ఆయన ప్రేమికుడుగా నువ్వు అయ్యావు అంటే మీరిక వచ్చి ధూళిగా మారినట్లే. కానీ ఆ స్టేటస్ లో ఎవ్వరూ లేరు. ఎవరి స్థాయిలో వాళ్ళే ఉన్నారు. ధూళిగా ఎవరు అవ్వలేదు. అందుకే మనం ప్రేమికులం కాదు. ప్రేమికుడిగా అయితే ధూళిగా మారాలి. ప్రేమికులు కాం గనక, ప్రేమికులుగా పిలవబడుతున్నాం గనక మనం ధూళిగా మారవలసినటువంటి అవసరం మన ఎవరికి కూడా కలగలేదు. అయితే ఒకవేళ ఎవరికైనా నేను ధూళిగా మారుతాను అనేటటువంటి ఆలోచన కానీ వస్తే మరి ఆయన ప్రపంచంతో సంబంధం తెంచుకున్నట్టే, ప్రీతముడితో సంబంధం పెట్టుకున్నట్టే. అటువంటి 1,00,000 మంది ప్రేమికుల్లో ఏ ఒక్కడు యుగాలు గడిచిన పిదప భ్రాంతి యొక్క వలయంలో నుండి బయటపడగలడు. ధూళిగా మారినటువంటి 1,00,000 మంది ప్రేమికుల్లో ఏ ఒక్కడు యుగాలు గడిచిన పిదప భ్రాంతి యొక్క వలయంలో నుండి బయటపడగలడు. అంటే ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ముందే అట్లా చెప్పిన ప్రకారం తమాషా కాదు. సో మనం మనంగానే ఉంటూ పాపాన్ని ప్రేమిస్తున్నాం. ధూళి అయిపోలేదు, లేదా యథార్థమైన స్నేహితుడిగా కూడా మారలేదు. ఒక్కడు మాత్రమే, ఎందుకు ఒక్కడు మాత్రమే బయటపడతాడు భ్రాంతి యొక్క వలయంలో నుండి. అది ఎందుకంత కష్టమైంది? భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ప్రతి చోట ఉన్నాడు, ప్రతి వస్తువులో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు కదా.
అయినా ఎందువల్ల అసాధ్యం? దానికి మిమ్మల్ని నిందించాలి. ఎందుకు అసాధ్యం అంటే దానికి మిమ్మల్ని నిందించాలి అంటున్నారు. మనసులో అనంతమైన ఆలోచనలు ఉంటాయి. మనసు కారణంగా మీరు ఏమైనా ఊహించగలరు. ఈ మనసు అన్ని ఆలోచనలు ఎలా ఉత్పన్నం చేస్తుందో నాకు కూడా తెలియదు. మనకు తెలియకుండానే మనసు పనిచేస్తూ ఉంటుంది. మనసును స్పందింపజేయడం అనేది నా చేతిలో ఉంది ఇచ్చాడు బాబా. ఆ మనసు ఆగిపోవాలి అంటే ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలి. ఎవరి మనసు కూడా ఆయన చేతిలోకి వెళ్ళలేదు. ఎందుకు? మనం ఆ మనసుని పోషిస్తున్నాం, ఇచ్చుతున్నాం, దాంతో మనం భౌతిక కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఆయన చేతిలో పెట్టలేకపోయాం. మీ శ్వాసక్రియను ఉదాహరణగా తీసుకోండి. శ్వాస తీసుకోవడం సాధమైన విషయం కనుక మనం ఇప్పుడు దానిపై దృష్టి పెట్టాం. మనం నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా మనం జీవించి ఉండడం కోసం ఆ శ్వాసక్రియ సహజంగా జరుగుతూనే ఉంటుంది. అదే విధంగా ఆలోచన ప్రక్రియ కూడా సహజమైన విషయం. అంటే మనసు దాని యొక్క పరిధి నుండి ఎవ్వరు కూడా బయటపడలేదు. మీ శ్వాస కంటే కూడా భగవంతుడు మీకు అతి దగ్గరలో ఉన్నాడు. శ్వాస కంటే బాబాట మనకి దగ్గరలో ఉన్నారట. అసలు ఏనాడైనా శ్వాసని గమనించలేదు, కానీ గమనిస్తుంటాం. ఎప్పుడైతే జలుబు చేసి ముక్కు దిబ్బలు కట్టేస్తుందో అప్పుడు శ్వాస రావడం లేదంటాం. అంతేకాని ఆ శ్వాసలో భగవంతుని ధ్యానిస్తూ మనం ఆ పరిస్థితికి రాలేము. కనుక మీకు అతి దగ్గరలో ఉన్నాడు భగవంతుడు, కానీ మీకు ఆ విషయం తెలియదు. మీరిప్పుడు శ్వాస తీసుకుంటున్నారు, ఇది అతి సాధారణంగాను నిదానంగాను జరుగుతూ ఉంది. కానీ మీరు వేగంగా పరిగెత్తినా, కొండపైకెక్కినా, కష్టపడి పనిచేసినా ఈ శ్వాసక్రియ భారంగా అవుతుంది. అప్పుడు మనం శ్వాసను కష్టంగా తీసుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది. శ్వాస తీసుకుంటున్న ఎరుక కూడా మనకు కలుగుతుంది. ఈ గొంతును ఎవరైనా నొక్కడానికి ప్రయత్నించారనుకో, అప్పుడు శ్వాస తీసుకోవడం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. శ్వాస అంటే జీవితమే అని అప్పుడు తెలుస్తుంది. చాలా అద్భుతంగా చెప్తారు మెహర్ బాబా. ఆయన చెప్పేటట్లు ఇంతవరకు ఎవ్వరు చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే హీఈస్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, సర్వోన్నతుడు. చిన్న చిన్న మాటల్లో మంచి ఉదాహరణలతో మనందరికీ కూడా ఒక విధంగా ఆయన ఈ విషయాలని కూడా తెలుసుకునేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమకు 2 దశలు ఉన్నాయి. మొదటిది ఉద్వేగం, కరుణ. ఉద్వేగం, కరుణ రసమయం, త్యాగపూరితమైన ప్రేమ యొక్క దశ. ప్రేమకున్న 2 దశల్లో మొదటి దశ ఉద్వేగం, కరుణ రసమయం, త్యాగపూరితం అయిన ప్రేమ యొక్క దశ. రెండవది ప్రియతముడు లేకుండా ప్రేమికుడు పిచ్చివాడై వియోగ దశను ఏమాత్రము భరించలేని దశ. ఈ స్థితిలో ప్రేమికుడికి భగవంతుడే ఊపిరి. మొదటి దశలో ప్రేమ యొక్క మొదటి దశలో ఉద్వేగం అంటే ప్రతి విషయం మీద ఒక తొందరపాటుతో కూడుకున్నటువంటి ఒక భావన చేస్తుంది. తెలుసుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది నాకు రావాలి, ఈ పని నేను చెయ్యాలి
అనేది ఉద్వేగం. అంటే ఊపిరితో కలిపి ఉన్నటువంటి ఆలోచన పరంపర యొక్క వేగం, అందుకు ఉద్వేగం. కరుణ. ఈ కరుణ సమయం అని అన్నప్పుడు ఆయన ఒక్కొక్కసారి మనకి తెలియకుండా మనల్ని ఏడిపిస్తాడు. ఆయన మనకి తెలియకుండా ఏడిపిస్తాడు. అంటే కళ్ళ వెంట నీరు రావడం, ఆ నీరు మనకు తెలియకుండా జరగడం అనేది ఒక అద్భుతమైనటువంటి కరుణాపూరిత పరిస్థితిలోకి ఆ భావాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మీకు ఉదాహరణ బాబా చెప్తాయి. మనకి దగ్గర వాళ్ళు లేదా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు. మనం బాబాతో చెప్తాం, బాబా బాబా ఆయన్ని కాపాడుతుంది. ఒకవేళ వ్యక్తి చాలా మంచివాడి 10 మందికి సహాయం చేసే గుణం ఉన్నవాడైతే మరీ ప్రేమగా అడుగుతాం, బాబా ఆయన్ని కరుణించండి అంటాం. ఇది అప్పుడు మనలో ఉన్నటువంటి, అంటే మనలో ఉన్న కరుణ ఎలా ఉంటుంది, బయటికి కనబడదు, కుంభనంగా ఉంటుంది. ఒక్కసారి పెళ్లికి బయటకు వస్తుంది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ రసం, అంటే కరుణ రసం మన కళ్ళల్లోకి కన్నీడుగా జారువారుతుంది. అందుచేత అదేమిటది, త్యాగపూరితం. ఇది ప్రేమ యొక్క దశ, మొదటిది. అందుకే కొంతమంది మనకు ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతే వెంటనే చచ్చిపోతారు, వాళ్ళు గుండె ఆగిపోతుంది. అంతకాలంగా ప్రేమిస్తారు. ఇది భౌతిక ప్రపంచంలో అందరూ పొందదగ్గ అనుభవమే. ఇంచేత ఈ మొదటి దశలో మనం బాబాని అటువంటి ఘటన జరిగి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడే మనం గాఢంగా పిలుస్తాం. మామూలుగా అయితే బాబా అనేస్తాం. ఇక రెండవ దశకి ఇతముడు లేకుండా ప్రేమికుడు పిచ్చివాడి వియోగ దశను ఏమాత్రము భరించలేని దశ. భాగ్యకారుల జీవితాల్లో వాళ్ళు భగవంతుని వియోగం అనుభవించారు. వాళ్ళకి వీలగా భగవంతుడు కనబడేవాడు. మనం ఇది మనకు సినిమాలో చూపించినా కూడా మనం దాని గురించి ఏనాడు ఆలోచించాం. వీలగా భగవంతుడు మన ఇంట్లో ఆయన తారాడుతూ ఉంటాడు. ఆ తారాడుతూ ఉన్నప్పుడు నువ్వు అతన్ని 100% నిజాయితీగా ప్రేమించిన పరిస్థితిలో ఉంటే ఆ తారాడడం అనేది నీకు తెలుస్తుంది. వెంటనే ఈ రూమ్ లో ఉన్నవాడికి అమ్మ బాబా బయటకు వెళ్తాను పరిగెత్తి ఆయన పట్టుకోవడానికి వెళ్ళంటాం. ఆయన చేరానికి తెలుస్తుంటుంది, ఆయన కథలకెళ్ళి నీకు తెలుస్తుంటాయి. అంటే ఈతముడు లేకుండా ప్రేమికుడు పిచ్చివాడైపోతాడు. రాధ చక్కటి ఉదాహరణ. ఆ నేపథ్యంలో ఒక్క క్షణం రాధ సృష్టికి కృష్ణుడు కనిపించకపోతే చెట్టు పొద గుట్టలు ప్రతి ప్రదేశం కూడా పరిగెడుతూ తన కాళ్ళు కేసుకుంటుందా, తను ఏమైనా పడిపోద్దా, తన పైన జారిపోతుందా అని ఏమీ గమనించకుండా పరిగెత్తింది కృష్ణుడి కోసం.
అందుకే నా రాధవి అని, నువ్వు నా రాధవి అని బాబా ఎవరినన్నారు? మెహరాన్ అన్నారు. అంచేత అటువంటి పరిస్థితుల్లో ఆ వియోగ బాధను ఏమాత్రం కూడా భరించలేని ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తికి ఊపిరి ఎవరు అంటే ఆయనే. ఆ ఆతృతలో బాలాజీ అనే భక్తుడు, వెంకటేశ్వరుని భక్తుడు బాలాజీ అని కనబడకపోతే వెతుక్కొని పోయితే కొండ నుంచి పడిపోతాడు ఎందుకు. వెంటనే శ్రీ మహావిష్ణు 2 చేతులు చాచి ఆయన్ని ఆపి కిందకి తీసుకెళ్ళాడు. ఇవన్నీ చాలా ఉన్నతమైన దశలు. ఆ ఉన్నతమైన దశలు మానవుడు పొందొచ్చు, మనం కూడా పొందొచ్చు. కానీ ఆ దిశలో మనం ప్రయాణం చేయడం లేదు. మన దిశ మారిపోయింది. ఆయన లేకుండా అసలు ఉండలేడు. ప్రీతముడైన భగవంతునితో ఐక్యత అంటే యూనియన్ సిద్ధిస్తే తప్ప ప్రేమికుడు ఊపిరి ఆవరణ స్థితిలో ఉన్నట్లుగా ఆరాటాన్ని అనుభవిస్తాడు. ఇది వెరీ ఇంపార్టెంట్ పేర. 5361 పేజీలో 8 నుంచి మీదకు 3వ పేర. ఇది బాబా మనకు ఎందుకు చెప్పాడు? చదివి మర్చిపోవడానికో, చదువుకున్నాం అని సరిపుచ్చుకోవడానికో కాదు. ప్రేమ యొక్క మొదటి దశ వేరు, రెండవ దశ వేరు. మొదటి దశలో నువ్వు ఏ ఉద్యోగం, కరుణా సమయం, త్యాగపూర్తం అనేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేసే అవకాశం నీకు కలిగినప్పుడు అప్పుడే నీకు నీ మీద శాసిపోతుంది. నీ మీద అంటే మన మీద మనకి ధ్యాస పోయినప్పుడే నువ్వు నమ్మిన ఆ ప్రీతముడి మీద ధ్యాస ఎక్కువ అవుతుంది. నీ మీద నీకు ధ్యాస 100కి 100 పాళ్ళు ఉంటే నువ్వు మానవుడివే, ప్రేమికుడివి కావు, భక్తుడివి కావు, మానవుడివే. ఎంతో మంది ఆధ్యాత్మికంగా ఉన్నత ప్రముఖుల్లో ఉన్నవాళ్ళు మనకి అనేకమైనటువంటి అద్భుతమైన గీతాలని మనకి అందజేశారు. సినిమా కవులు కూడా చాలా అద్భుతమైనటువంటి మనకు అందజేశారు. మానవ ఏముంది దేహం, ఇది రక్తమాంసముల అస్థి పంజరం, దీనిపై ఏనరా వ్యామోహం. ఎంత బాగా రాశారు చూడండి. వ్యామోహం నా అందం, నా ఆనందం, నా సుఖం, నాకున్న వారంతో నాకున్నటువంటి భావం, బంధుత్వం, స్నేహం, ఇవన్నీ నాకున్నాయి. నాకు ఇది ముఖ్యం. ఆ తర్వాత దేవుడు చక్కతరమైనది అనేటటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ భావాలు అర్థం కావు. సరే, ఇక్కడికి ఈ పేర మీరు గుర్తుంచుకోండి, ఒకసారి రోజు చదువుకోండి. అత్యంత సౌందర్యవతి అయిన ఒక యువతితో ప్రేమలో పడిన వ్యక్తి చూడండి. బాబా ఒక భౌతిక ఉదాహరణ అంత బాగా చెప్తున్నారు. అత్యంత సౌందర్యవతి అయిన ఒక యువతతో ప్రేమలో పడిన వ్యక్తి విషయం పరిశీలించండి. అతడు నిత్యము ఆమె గురించే కళ్ళు కట్టు ఉంటాడు. నీటిలో నుండి బయటపడవేసిన చేప పరిస్థితిలా ఉంటుంది అతడి అవస్థ. అటువంటి కథలెన్నో మనం చదివాం, ఎన్నో ఉన్నాయి. మన
పురాణాల్లో ఉన్నాయి, అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి, సాధారణమైన భౌతిక ప్రపంచంలో కవులు రాసే కథల్లో కూడా ఉన్నాయి, సినిమాల్లో కూడా ఉన్నాయి అటువంటి ఇన్సిడెంట్స్. కానీ మనం అవి ఎక్కించుకోవాలి కదా. ఎక్కడైనా మనకు నచ్చేవి మెచ్చేవి మనం దాచుకునేవి అంటే పాటలు, ఆటలు, రకరకాల సౌందర్య సాధనాలు, రకరకాల ఖర్చు బొట్టు వ్యవహారాలు, రకరకాల ప్రయాణాలు, రకరకాల భోజనాలు, ఇవే మనకి బాగా అట్రాక్టివ్ గా మన కళ్ళకి ఆనందింపజేస్తాయి. అందులో ఒకవేళ ఒక భగవద్ విషయాన్ని చూపించి ఆ దర్శకుడు నిర్మాత చూపిస్తే అది మనం పక్కన పెట్టేస్తాం. చూడండి, అటువంటి కథలెన్నో మనం చదివాము. అతనికి కేవలం సాధారణమైన మానవ ప్రేమ మాత్రమే. బాబా ప్రేమికుడు, ఆయనలో కూడా ఉన్నది సాధారణ మానవ ప్రేమే. కానీ భగవంతుని నుండి కానుకగా ప్రేమను అందుకున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎంత బాగా చెప్తున్నారో అర్థం చేసుకోండి. గాడ్ ఇస్ ఏ లవ్ ఇస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అంటాడు బాబా. లవ్ ఇస్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు మ్యాన్ అదే చెప్తున్నారు. భగవంతుని నుండి కానుకగా ప్రేమను అందుకున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్ గా మనం బాబా నుంచి ప్రేమను అందుకున్న వాళ్ళు ఎవరూ లేవు ఈ ప్రపంచంలో. కొంతమంది ఉన్నారు, వాళ్ళు మనకు అందుబాటులో లేదు. ఉన్నా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోం. ఒకవేళ ఎవరైనా ఉన్నా పట్టించుకోం మనం. కాబట్టి డైరెక్ట్ గా భగవంతుడి నుండి కానుకగా ప్రేమను అందుకున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇక అటువంటి ప్రేమికుడు వియోగ వ్యధతో అనుభవించే అంతులేని ఆ ఆరాటాన్ని, ఇన్ఫినిటీ ఆఫ్ రెస్ట్లెస్నెస్ మనం ఊహించలేము. భగవంతుని నుండి ప్రేమ ఎవరికి, ఏ మానవుడికైనా రవంత అందితే అంతులేని ఆరాటానికి గురైపోతాడు. అది ఎంత అంతో మనం ఊహించలేమంటున్నారు బాబా. అయినా భగవంతుని నుండి పొందిన ప్రేమ కారణంగా అతడు ఎంతటి నరకయాతన లోనో అనుభవిస్తున్నా కూడా తన బాధ యొక్క ఛాయలను ఏమాత్రం బయటికి తెరబడనీయడు. ఎన్నో కథలు ఉన్నాయి. అంతెందుకు, బిడ్డకి జన్మనిచ్చిన తల్లులు కూడా చరిత్రలో, ఉదాహరణకి బాలకృష్ణుడు కనబడకపోతే ఆ తల్లి యశోద మొత్తం రేపల్లంతా అన్ని ఎన్నిళ్ళు ఉన్నాయో అన్నిళ్ళు వెతికేసేది ఒక్క నిమిషంలో. ఏది కృష్ణుడు వచ్చాడా, నా కృష్ణుడు వచ్చాడా, నా కృష్ణుడు వచ్చాడా, నా కృష్ణుడు వచ్చాడా, నా కృష్ణుడు వచ్చాడా, ఏ తప్పించి చూడకుండా ఉండలేని పిచ్చి, అతని స్పర్శ లేకుండా ఉండలేని పిచ్చి, అతని కరుణాపూరితమైనటువంటి ఆ వదనం చూడకుండా ఉండలేని పిచ్చి, అతని కళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి దివ్య కాంతుల్ని ఒక్క క్షణం కూడా పోగొట్టుకోకూడదన్న పిచ్చి, ఇవన్నీ ఉంటాయి. అఫ్కోర్స్ మనకి తెలియదు, అయినా బాబా మనకి చెప్తున్నాడు ఆయన. అందుచేత అవి బయటికి కెరమలేదు, చాలా గమ్మత్తుగా ఉంటారు. బయట భగవంతుని నుండి అటువంటి కానుకను అతి కొద్ది మంది మాత్రమే అందుకుంటారన్నది వాస్తవం. కొద్ది మంది, ఫ్యూ పీపుల్. ఆ కొద్ది మంది ఎవరో కాదు, జన్మనిచ్చిన తల్లి, తండ్రి, తోబుట్టువులు, స్నేహితులు, ఆయనకి ఎవరైతే చిన్నతనం నుంచి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ అదృష్టం. మిగిలిన వాళ్ళకి ఉండదు.
కొద్ది మంది మాత్రమే అందుకుంటారన్న వాస్తవం ఎంతో నిరాశాజనకంగా ఉందని మీరు అనవచ్చు. అంటే అసలు ఇప్పుడు మన ఇళ్ళల్లో ఏమవుతుందండి, తల్లి తండ్రి అంటే తప్పించిపోయే పిల్లలు ఎక్కడైనా ఉన్నారా? ఒక్క క్షణం తల్లిని చూడకపోయినా, తండ్రిని చూడకపోయినా వీళ్ళలాడిపోయే పరిస్థితులు ఏ పిల్లలైనా ఉన్నారా? మన కడుపున పుట్టి మనం జన్మనిస్తామని తెలిసి కూడా మనల్ని ప్రేమించలేని పిల్లలు మనకు ఎందుకున్నారు? మనం మన తల్లిదండ్రులను అలాగే ప్రేమించాం కనుక మనకు అలాంటి పిల్లలే పుట్టారు. యద్భావం తద్భవతి. అయితే ఎవరికైనా అలాగే ప్రతి ఒక్కరికి ప్రేమ విధేయత అనే కానుకలు ప్రసాదించే అధికారం నాకుంది. ఇక్కడ మరొక గమ్మత్తైన విషయం చెప్పాడు. ఎవరికైనా అలాగే ప్రతి ఒక్కరికి ప్రేమ విధేయత అనే కానుకను ప్రసాదించే అధికారం నాకుంది. ఇది ఒక కరుణాపూరితమైనటువంటి ఒక ఆశీర్వాదం. ఈ కానుకను నా నుండి నేను ఎలా అందుకోగలరు అన్న విషయాన్ని ఒక 5 నిమిషాల వ్యవధిలో రేపు మీకు చెబుతాను, ఇప్పుడు చెప్పను. చూసారా, ఆడుకుంటాడు ఆయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కానుకను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ కారణంగానే నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. నా ఈ కానుకను అందుకోవడానికి ధైర్యంగా ఎవరు ముందుకు వస్తారో చూస్తాను. నా ఈ ప్రేమ కానుకను అందుకోవడానికి ఎవరు సాహసిస్తారో నేను చూస్తాను. అటువంటి ప్రేమను అందుకోవడానికి మీకు అర్హత ఉందో లేదో రేపు 5 నిమిషాల్లో మీకు తెలిసిపోతుంది. ఈ కానుకను ఇవ్వడం పుచ్చుకోవడం తేలికైన విషయమే, కానీ అదే సమయంలో అది ఇంచుమించుగా అసాధ్యం కూడా. రేపు ఈ విషయాన్ని 5 నిమిషాల్లో వివరిస్తాను. కేవలం ఇది ఒక్కటే ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నది. బాబా ఆయన కరుణామయుడైన తండ్రి. కఠినంగా ఉండడు, సాధారణంగా ఉండడు. మనం ఎంత అవిధేయతతో, ఎంత నిర్లక్ష్య భావనతో ఆయన్ని, ఆయన ప్రేమని, ఆయన సందేశాలని మనం ఒక విధంగా పట్టించుకోకుండా ఉన్నా ఆయనకి మాత్రం మనం అంటే ప్రేమ. బాబా అంటున్నారు, ఇక్కడ 2 విషయాలు రేపు చెప్తానన్నారు. నా నుండి మీరు ఎలా ఆ కారుకు అందుకుంటారో ఆ విషయం, అది ఎందుకు అసాధ్యం రేపు 5 నిమిషాలు వివరిస్తానని చెప్పారు. 2 విషయాలు 5361వ పేజీలో. ఇక 4వ పేరాలో కానీ సత్యం అంటే రియాలిటీ ఎదుట ఈ వివరణలు, ప్రవచనాలు వగైరా అన్ని కూడా ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా కనుమరుగైపోతాయి. ఇది అర్థం చేసుకోండి. ఈ చదవడంలో మనమేమి ముందుకెళ్ళిపోవడం లేదు. చేత రియాలిటీ ఎదుట అంటే సత్యం ఎదుట ఈ ప్రవచనాలు వగైరా అంటే ఈ పుస్తకాలు, ఇందులో ఉన్న విషయాలు, ఇలాంటి ఇతర పుస్తకాలు, అందులో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా కనుమరుగైపోతాయి, కంటికి కనిపించకుండా పోతాయి. ఇదంతా కేవలం ఒక కలయే కదా. ఇక్కడ మీరు ఇదంతా అనుభవిస్తున్నారు, కానీ వాస్తవానికి మీరంతా కలలోనే ఉన్నారు. పాట పాడుకుంటాం మనం బాబాల సందర్భం. కలలోన
పడి ఉందువా ఓ జీవా కల్ల నిజమని ఎంతువా ఓ జీవా కల్ల నిజమని ఎంతువా. పాడతామండి, కానీ ఆ పాటలో ఏముంటుందో తెలుసుకోవు, అర్థం చేసుకోవు, అది లోపలికి వెళ్ళడము, బయట వచ్చేస్తాం. అయితే మరొక పాట పాడాలా ఆతురత. సరే, బాబా అంటున్నారు, ఉదాహరణకు నిరంజన్ సింగ్ నిద్రపోతున్నాడు అనుకున్నాడు. నిద్రలో కలగంటాడు. తన కలలో అతడు సింగే బృందం వారు నా ఎదుట కూర్చున్నట్టు, నేను వాళ్లకు ప్రవర్తన ఇస్తున్నట్లు చూస్తాడు. నిరంజన్ నిద్రలే, ఇదంతా కళ అని నేను అతనితో చెబితే వెంటనే నిరంజన్ తన కళలో, బాబా ఇది కళ ఎలా అవుతుంది? ఇక్కడ నేను మిమ్మల్ని, ఇక్కడ సమావేశమైన వాళ్ళందరినీ నా కళతో చూస్తున్నాను కదా అని నాకు ఎదురు ప్రశ్న వేస్తాడు. కానీ కొన్ని గంటల తరువాత అతడు వాస్తవంగా నిద్ర నుండి లేచినప్పుడు ఇదంతా నిజంగా కళ అని తెలుసుకుంటాడు. అదే కళలో బాబా అతనితో గతంలో అది కళ అని చెప్పి ఉన్నారు. ఇప్పుడు దాన్ని యథార్థంగా కళ అని నిరంజన్ నమ్ముతాడు. అలా నిరంజన్కి వచ్చిన ఆ కళ వాస్తవానికి కళలోని మరొక కళ అన్నమాట. కళలోని మరొక కళ. కళ్ళ నిజమనియతి కడగండ్లు పడేదవు కలడు కలడును అని కనుమా కష్టము తీరు. ఆ పల్లవి ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇది ఒక కళ, కానీ మీరు దీనిని కళ అని తెలుసుకోలేదు. ఇక్కడ మీకు మరొక విషయం నేను ప్రేమతో చెప్తాను. కళ అనుకోక్కర్లేదు, ఆ భావన మీకు రాకపోతే పర్వాలేదు, కానీ ఒక భావనలో ఉండండి. ఏంటి ఆ భావన? నాతో నా ప్రభు మెహర్ బాబా ఉంటున్నాడు, ఆయనతో నేను ఉండడం లేదు. ప్రభు, నువ్వు నాతో ఉంటున్నావన్న సంగతి నాకు తెలుస్తుంది, కానీ నేను నీతో ఉండడం లేదన్న విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి నేను కూడా నీతో ఉన్నట్టు చెయ్యు, దయచేసి చెయ్యు అని ప్రార్థించండి. ఇక్కడ మీరు పొందే అనుభవం అంతా ఒక కళే. మీరు నిద్ర నుండి లేచిన మనుషులను ఇది ఒక కళ అని కనుగొంటారు. ఈ కళలో బాబా కూడా మనతో కలిసే ఉన్నారు. నేను బాలునిగా ఉన్నప్పుడు బాబా యొక్క అనుభవం చెప్తున్నారు చూడండి. నేను బాలునిగా ఉన్నప్పుడు నాకు హఫీజ్ కవితలంటే మహా ఇష్టం. హఫీజ్ చెప్పినదంతా నేను ఇప్పుడు నిరంతరం అనుభవిస్తూనే ఉన్నాను. హఫీజ్ చెప్పిందంతా నిరంతరం బాబా అనుభవిస్తున్నారట. బాబా చెప్పిందంతా మనం అనుభవిస్తున్నామా? లేదు. ఇది పుస్తకం, అందులో ఎవరో బాబు కొంచెం రాసింది, నాది కాదు కదా, నా అనుభవం కాదు కదా. అది పుస్తకంలో వాక్యాలుగానే భావిస్తాం మనం. కాదు, ఇది పుస్తకం కాదు, ఇదే బాబా. బాబా అంటే ఇదే. సహ జీవనం అంటే ఎవరితో? ఆయన. మరి ఆయన ఇక్కడ చెప్తుంటే ఈ కళ ఎలాగవుతుంది, జపథం ఎలాగవుతుంది? కనుక నేను ఇప్పుడు నిరంతరం అనుభవిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆ ప్రీతముల్ని నేనే యుగ యుగాలుగా నేను మీ మధ్యకు వస్తూనే ఉన్నాను. యుగ యుగాలుగా నేను మీ మధ్యకు వస్తూనే ఉన్నాను. చెప్తాం స్పీచ్ ఇవ్వడానికి ఉన్నప్పుడు యుగ యుగాలుగా బాబా వస్తున్నారండి అని గొప్పగా చెప్తాడు, భుజాలు గజాలు చేసుకొని. కానీ వీడికి అనుభవమే లేదు, వీడికి ఆ ఎరికే లేదు, వీడికి ఆ తలంపే ఉండదు. సో ప్రపంచం నన్ను స్వీకరించకపోయినా
నేను అన్నింటా ఉన్నాను, నేను మాత్రమే సత్యం. చూసారా, వెంటనే అన్నారు, ప్రపంచం నన్ను స్వీకరించకపోయినా నేను అన్నింటా ఉన్నాను, నేను మాత్రమే సత్యం. మరి ఆయన మాత్రమే సత్యం అయినప్పుడు మిగిలిందంతా అసత్యమే కదా. కానీ మనకంతా సత్యమే. పడుకోవడం సత్యం, లేవడం సత్యం, తినడం సత్యం, పెరగడం సత్యం, చేసిన పనులన్నీ సత్యం, అన్ని సత్యమే మనకి. దానికి ఇదంతా ఏది వాస్తవానికి లేదు. విషయాన్ని మారుస్తూ అహం, ఇగో లేక నేను గురించి బాబా ఇలా చెప్పారు. గమ్మత్తుగా మార్చేటువంటి టాపిక్. అదే అవతారంలో ఉన్నటువంటి ప్రజల కరుణాపూరితమైనటువంటి ఒక ఆట. ఎక్కడ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితులు తప్పిపోయి రియాలిటీలోకి ప్రవేశిస్తామేమో అని ఆయన జాగ్రత్త పడతాడు. ఇంత నువ్వు వాస్తవంలో అడుగు పెట్టాలి అన్నా దానికి ఒక టైం ఉంటుంది, అది ఆయన నిర్ణయించాలి. ఇది మాట చెప్పుకుంటున్నాము అంటే మనం వాస్తవంలో అడుగు పెట్టాము. ఏ భ్రమలో ఉన్నామో ఆ భ్రమలోనే ఉంటాము. అడుగు పెట్టినవాడు, అర్థం కానివాడు ఆయనే చేస్తాడు. ఇంత చదువుకొని ఇన్ని తెలివితేటలుండి, ఇంత అనుభవం ఉంది, ఇంత వయసు వచ్చి కూడా అవైతే అర్థం చేసుకోలేకపోతే కారణం అయితే ఆ టైం రాలేదు. ఆ టైం వస్తే ఎవరికెవరు చెప్పక్కర్లే, ఇలా చదివి చెప్పక్కర్లే, చాలా సహజంగా జరిగిపోతుంది ఈ కార్యక్రమం. విషయాన్ని మారుస్తూ అహం, ఇగో లేక నేను గురించి బాబా ఇలా చెప్పారు. చూడండి, ఇప్పుడు నేను గురించి చెబుతాను. ఒక్కనే ఉంది పుస్తకంలో. ఇప్పుడు నేను గురించి చెబుతాను. మీలో ఉన్న నేనుకు నాలో ఉన్న నేనుకు మధ్య భేదమేమిటి? నీలో ఉన్న నేనుకు నాలో ఉన్న నేనుకు మధ్య భేదం ఏమిటి? నీలో నేనున్నాను, ఆ నేనుకు, నాలో నేనున్నాను, ఆ నేనుకు భేదం ఏమిటి? ఎవరైనా తన వివేకాన్ని ఉపయోగించి తాను భగవంతుని గ్రహిస్తాడు. కానీ ఆ అవగాహన అతనిలో దృఢ విశ్వాసాన్ని కలిగించదు. అట్టి దృఢ విశ్వాసం లేకుండా ఎవడైనా తాను దేవుణ్ణి చెప్పినప్పుడు అది నటనే అవుతుంది. నటన అనే ఈ పాపం భగవంతునిచే ఎన్నటికీ క్షమించబడదు. 5362వ పేజీలో మీద నుంచి కింద నుంచి రెండవ పేర. ఒక్కసారి ఇది ఇంపార్టెంట్, మళ్ళీ జాగ్రత్తగా వినండి. మనం నటించకూడదు. నటిస్తే ఎన్నటికీ భగవంతుడు క్షమించడు. మన గురించి మనం గొప్పగా అనుకోవచ్చు, స్టేజీ మీదకి బ్రహ్మాండంగా స్పీచెస్ చెప్పచ్చు, గొంతు చించుకొని బ్రహ్మాండమైన గీతాలు పాడవచ్చు, లేదా ప్రపంచమంతా బాబా తిరిగిన ప్రదేశాలన్నీ తిరిగివచ్చు, లేదా మెహరాబాద్ ప్రతి ఏడాది కూడా 4 ఈవెంట్లకి వెళ్ళవచ్చు. ఎన్ని చేసినా నువ్వు నటిస్తే మాత్రం నువ్వు క్షమించబడవు. మనది నటన కాదని ఎవరు తెలుసుకోండి, పెద్ద విశేషం కాదు. నాలో ఏమీ లేకపోయినా నేను గొప్పవాడిని రైతు ముందు మాట్లాడితే నాలో ఒక నిజమైన నేను ఉంటుంది. అదే భగవంతుని, అది ఖచ్చితంగా క్షమించింది. కాబట్టి ఈ విషయంలో హఫీజ్ ఇలా చెప్పాడు, ఉద్వేగభరితుడనై నేను ఒకసారి స్టేజ్ మీదకి పాడినా లేదా మాట్లాడుతున్నా ఒక రకమైన ఉద్వేగం వచ్చేస్తుంది. అది 2 రకాలుగా ఉంటుంది. విధితనంతో వచ్చేస్తుంది ఒక ఉద్వేగం, బీపీ వల్ల కూడా ఉద్వేగం వచ్చేస్తుంది. కానీ యథార్థమైనటువంటి ప్రేమతో వచ్చిన ఉద్వేగంలో ఉద్వేగం ఉండదు.
వేగరహితంగా ఉంటుంది. ఉద్వేగపరుతుడైన నేను మహాసాగరపు లోతుల్లోకి వెళ్ళినట్లుగా అనుకున్నాను. కానీ నా చేతుల్లో పట్టుకున్నది కేవలం ఒక నురగ మాత్రమే. సత్యజ్ అన్నాడు. మనందరం బాబాను ప్రేమించేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం ప్రేమించేది బాబాని కాదు, ఫోటోని మాత్రమే. ఎస్, మనం ఫోటోనే ప్రేమిస్తున్నాం, బాబాని కాదు. అవునండి, బాబాని ప్రేమిస్తామా? ఇలా ఉంటామా? ఫోటోనే ప్రేమిస్తున్నాం. నేను మాత్రమే సత్యం, నేను పురాణ పురుషుణ్ణి, సనాతనుడను. నేను ఈ ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాను. ఏరిస్తే అతడు ఏడ్చి కనుక తాను ఏడ్చినని చెబుతాడు. అదేవిధంగా నేను సనాతనుని చెప్పుకోకుండా ఎలా ఉండగలను? ఎందుకంటే అది నేనే కనుక. ఏరిచ్ గాస్పెల్స్ గ్రంథం చదివినట్లయితే తాను భగవంతుడనే విషయం అతనికి తెలిసి వస్తుంది. కానీ ఈ అవగాహన ఏడ్చికి తాను భగవంతుడును అనే అనుభవాన్ని అందివ్వదు. గాస్పెల్స్ గ్రంథం చదివితే మన మనిషి, నేను మానవుని కాదు దేవుణ్ణి అని ఒక అవగాహన వస్తుంది. కానీ అనుభవం రాదు. రేపు నేను ప్రేమ అర్పణ గురించి చెబుతాను. మళ్ళీ రేపు మరొకటి చెప్పారు చూడండి. రేపు నేను ప్రేమ అర్పణ గురించి చెబుతాను. మీరు మీ కుటుంబ క్షేమాన్ని, ఆరోగ్య ఐశ్వర్యాలను అడగకూడదు. నా ఆశీస్సులు కోరడానికి ఇదే చక్కని అవకాశం అని అనుకోకండి. అటువంటి వాటిని ఆశించకండి. ఒకవేళ అటువంటి ఆలోచనతో మీరు వచ్చినట్లయితే మీ వద్ద ఉన్నది కూడా అదృశ్యమైపోతుంది. గుర్తుంచుకోండి. చాలా మంది సెంట్రల్ సెక్రటరీలు బయట కార్యక్రమాలు పెట్టినప్పుడు వీళ్ళకి బాబా సెంటర్కి భక్తులు కావాలి, మనుషులు రావాలి, వాళ్ళ వల్ల విరాళాలు రావాలి. అప్పుడు సెంట్రల్ మెయింటెనెన్స్ బాగుంటుంది. అందుకని ఏం చెప్తుంటారు ప్రశ్న? బాగా చెప్తారు మైక్లో, మీరు బాబాను పట్టుకోండి, మీ కష్టాలు తీరిపోతాయి, ఈ అవసరాలన్నీ తీర్చేస్తాడు ఆయన, సెంటర్కి వచ్చి చేయాలంటారు. మాయ మాటలు కదా. బాబా ఏమంటున్నారు? రేపు నేను ప్రేమ అర్పణ గురించి చెబుతాను. మీరు మీ కుటుంబ క్షేమాన్ని, ఆరోగ్య ఐశ్వర్యాలను అడగకూడదు. నా ఆశీస్సులు కోరడానికి ఇదే చక్కని అవకాశం అనుకోకండి. అటువంటి వాటిని ఆశించకండి. ఒకవేళ అటువంటి ఆలోచనతో మీరు వచ్చినట్లయితే మీ వద్ద ఉన్నది కూడా అదృశ్యమైపోతుంది, మాయ అయిపోతుంది అంటారు బాబా. ఇంత చక్కగా బాబా చెప్తే దీన్ని మార్చి బాబా దగ్గరికి వచ్చేయండి, సెంట్రల్కి వచ్చేయండి, ఇవన్నీ కష్టాలు తీరిపోతాయి, బాగా మీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోతాయి, ఇలాగ చెప్పి ఒక సెక్రటరీ అన్నాడు ఈ మాట. బాబా సెంటర్కి జనాలు రావాలండి, లేకపోతే సెంటర్ మెయింటెనెన్స్ ఎలాగవుతుంది? కాబట్టి ఇలా శక్తి వాళ్ళని రప్పించాలి. ఇది తప్పు కాదు అన్నాడు కూడాను. ఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్. మహా ఆశ్చర్యానికి లోనైపోయాను నేను. అంటే ఇటువంటి పాప ఆలోచనలు, ఇటువంటి పాప బుద్ధులు కూడా బాబా ప్రేమికుల్లో ఉంటాయా అని అనిపించినప్పుడు. కాబట్టి మీ కోరికలను తీర్చేందుకు సాధు పొంగవులు, తల్లీలు, ఆత్మలు ఉన్నారు. మీ కోరికల సాఫల్యానికి వారి దగ్గరికి వెళ్ళండి. భగవంతుడు అవ్వాలనే అసలైన కోరికను మీరు కోరుకుంటే దానికి సంబంధించిన కాలం తెగి నా దగ్గర ఉంది. ఇంత స్పష్టంగా బాబా చెబితే జనాల్ని మోసం చేసి, మోసం మాటలతో సెంటర్లకు రప్పించి వాళ్ళు ఏమవుతున్నారు? మీ మాటలు ఇచ్చేస్తున్నారు. తప్పు కదది. మనకి ఈ భౌతికంగా జరిగే ఎన్నికలకి ఏడు తేడా ఉంది. ఎన్నికల్లో నిలబడ్డ ప్రతి వాడు కూడా నేను ఇది చేసేస్తాను, అది చేసేస్తాను, ఇది జరిగిపోద్ది, అది జరిగిపోద్ది అని చెప్పే కదా మోసపూరిత మాటలతో ఓట్ల కోసం ప్రయత్నం చేస్తాడు. మరి మనం చేస్తున్నదే కదా. అంటే ఏది జ్ఞాపకం లేదు కానీ ఒక పెద్ద ఆయన గోదావరిలో వాళ్ళ ఇంట్లో బాబా స్టాచ్యూ అవుతుంది. ఆ స్టాచ్యూ చేసి
చూస్తూ నేను మురిసిపోతుంటే ఆయన దూరం వాళ్ళ కూర్చొని ఒక 10 నిమిషాలు నన్ను గమనించి చిన్నగా వచ్చి ఇలా భుజం పెట్టి ఏమిటయ్యా ఆయన చూసుకొని మురిసిపోతున్నావు అని ఓ ప్రశ్న వేశాడు. ఎంత బాగుందండి స్టాచ్యూ, చాలా బాగుందండి అని నా కళ్ళల్లో నీళ్లు సులువు పెరుగుతున్నాయి. అలా అంటే ఆయన నేను పెట్టుకొని చాలా సంవత్సరాలైంది ఇలాగ నేను పిచ్చి అయిపోలేదు అన్నాడు. చూసారా, చిన్నవాడిని నేను, ఆయన వయసుతో పోస్తే చాలా చిన్నవాడిని. అప్పుడు అన్నాను, మీరేమీ అనుకోకండి, అందం అనేది అది మన భావనలో ఉండదండి. ఆనందం అన్నది మన భావనలో ఉండదండి. అందం ఆనందం రెండూ కూడా భగవంతుడిలో ఉంటాయి. అంతేత ఈ స్టాచ్యూ చూస్తుంటే ఆ అందం ఆ ఆనందం నన్ను నేను మైమరిచిపోయినట్టు చేసింది. అని అంటే ఆయనకి ఏం మాట్లాడాలో మరి భాష కనబడలేదు. అంటే మనలో చాలా ఉదాత్తమైనటువంటి భావాలు ఉంటాయి. మనసుని పక్కన పెట్టి ప్రేమని గారి కొంచెం మనం ముందుకు తీసుకురావాలా. మనసు కంటే ముందు ప్రేమను పెట్టాలా. అప్పుడు మనకి హృదయం చరిస్తుంది. సరే, బాబా అప్పుడు 3 రకాల వర్తకులను ట్రేడర్స్ గురించి వివరించారు. వాణిజ్య సార్వభౌముడు షా సౌదాగర్, తోకు వ్యాపారి హోల్సేలర్, చిల్లర వర్తకుడు రిటైలర్ అనే ఈ 3 రకాల వ్యాపారాల గురించి ఇంతకు ముందు తెలుగు బృందం వారికి వివరించిన విషయాన్ని ఇప్పుడు కూడా వివరించారు. 3 రకాలైనటువంటి వర్తకులు ట్రేడర్స్. షా సౌదాగర్ వాణిజ్య సార్వభౌముడు, హోల్సేలర్ తోకు వ్యాపారి, చిల్లర వర్తకుడు రిటైలర్. ఈ 3 గురించి బాబా ప్రస్తావించి ముందు రోజు సాయంత్రం మెహరాజాదులు శిరస్సు శిరోజాలు హెడ్ అండ్ ది హెయిర్ ఆన్ ది హెడ్ గురించి బాబా తనకు డిక్టేట్ చేసిన ప్రవచనాన్ని హిందీ బృందం వారు భోజనాలకు వెళ్లే ముందు వారికి చదివి వినిపించాడు. భగవంతుడు అనంత సత్యం, ఇన్ఫినిట్ రియాలిటీ. అనంత సత్యం అంటే ఇన్ఫినిట్ రియాలిటీ. మీకు మరి బ్రహ్మ చెప్తాను ఇక్కడ నేను. భగవంతుడు అనంత సత్యం అన్న మాటకి, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ రియాలిటీ అన్న మాటకి ఏమిటి తేడా మీకు తెలుస్తుంది? భగవంతుడు అనంత సత్యం అన్న మాట తెలుగు, కానీ అందులో భగవంతుడు అనంత సత్యం అని ఉన్నది. అనంతం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి? సత్యం కూడా అనంతమైందే. అంటే అంతులేని సత్యం అది. అనంత సత్యం అంటే అంతులేని సత్యం, దానికి ఎండ ఉండదు అని బాబా ఆ మాట తెలుగులో అన్నారు. అదే ఇంగ్లీష్ లో గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ రియాలిటీ అంటున్నాడు ఆయన. గాడ్ ఈజ్ అయి ఉన్నాడు. ఎలా? ఇన్ఫినిట్ రియాలిటీ, ఇన్ఫినిట్ అనంతమైనటువంటి సత్యం. అలాగే ఈ బ్రహ్మాండం అనంత భ్రాంతిమయం, ఇన్ఫినిట్ ఇల్యూషన్. కానీ ఒకే అర్థంలో ఈ 2 అనంతం కావు. బాబా సాహిత్యంలో మన హృదయాన్ని ఒక్కసారి కదిలించేటటువంటి విషయాలు ఉంటాయి. ఆ చదవడంలోని, ఆ అవగాహన చేసుకోవడంలోని, ఆ ఉచ్చారణలోని మనలో ఉన్న ప్రేమ యొక్క స్థాయిని బట్టి ఆ అనుభవం వస్తుంది. భగవంతుడు ఒకే ఒక్క అనంతం అంటే వన్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిట్.
ఇన్ఫినిట్ ఇల్యూజన్ అంటే అనంత భ్రాంతిమైంది. కానీ ఒకే అర్థంలో భగవంతుడు ఒకే అనంతం అన్నప్పుడు భగవంతుడు ఒకడే కదా, ఓన్లీ వన్. సో ఇన్ఫినిట్ వన్, ఇన్ఫినిట్ వన్, అనంత శాశ్వతుడు అని అర్థంతో ఎంత బాగా చెప్తున్నారో మనకి. కానీ భ్రాంతి సంఖ్యాపరంగా అనంతంగా ఉంది, ఇన్ఫినిట్ నెంబర్. సంఖ్యాపరంగా భ్రాంతి అనంతంగా ఉంది, కానీ వాస్తవంగా కాదు. భగవంతుడు అనంతమైన ఏకత్వం, ఇన్ఫినిట్ యూనిటీ. మరి భ్రాంతి అనంతమైన ద్వంద్వత్వం, ఇన్ఫినిట్ డ్యుయాలిటీ. బాబా ఇంగ్లీష్కి తెలుగుకి తేడా ఏమిటంటే, ఇంగ్లీష్లో కానీ మనం కరెక్ట్గానే ఉచ్చరిస్తే గుండె చల్లు అంటుంది, చల్లు అంటుంది గుండె. ఇక్కడ భగవంతుడు అనంత సత్యం, ఇన్ఫినిట్ రియాలిటీ. వన్ ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ వన్, ఇన్ఫినిట్ యూనిటీ, ఇన్ఫినిట్ రియాలిటీ. ఈ మాటలు ఇంగ్లీష్ కాదు. మానవునిగా మానవ రూపంలో ఉన్న భగవంతుని యొక్క గుండె చప్పుళ్ళు గుర్తించుకోండి, అండర్లైన్ చేస్తారు, రాసుకోండి. హార్ట్ బీట్స్ ఆఫ్ అవతార్, హార్ట్ బీట్స్ ఆఫ్ అవతార్ గుర్తించుకోండి. అంచేత ఒకే ఒక్క అనంతం భగవంతుడు, వన్ ఇన్ఫినిట్, ఇన్ఫినిట్ వన్. కానీ భ్రాంతి సంఖ్యాపరంగా అనంతంగా ఇన్ఫినిట్ నెంబర్స్ లో ఉంది, అంకెల్లో ఉన్నది. భగవంతుడు అనంతమైన ఏకత్వం, ఇన్ఫినిట్ యూనిటీ. మరి భ్రాంతి అనంతమైన ద్వంద్వత్వం, ఇన్ఫినిట్ డ్యుయాలిటీ. ఎల్లప్పుడూ భగవంతుడు ఉంటాడు, అన్ని వేళల భ్రాంతి ఉండదు. ఎల్లప్పుడూ భగవంతుడు ఉంటాడు, అన్ని వేళల భ్రాంతి ఉండదు. భ్రాంతి ఉన్నా లేకపోయినా భగవంతుడు ఆద్యంతాలు లేనివాడై, అంతము ఆద్యము లేనివాడై ఉన్నాడు. కానీ భ్రాంతికి సంబంధించిన ఆరంభం భ్రాంతిలోనే ఉంటుంది, అది చివరికి భ్రాంతిలోనే అర్థం అయిపోతుంది. అంటే మనంగా మనుషులుగా చేసే పనులన్నీ భ్రాంతికి సంబంధించినవే. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. భ్రాంతిమయమైన మాటల్లాడుతూ, భ్రాంతిమయమైన మాటలతో భ్రాంతిమయమైన చేతలు చేస్తూ, ఆ భ్రాంతిమైన చేతలు చేస్తున్నామని మనం తెలిసిపోతూ ఆ భ్రాంతిలో భ్రాంతిగా కలిసిపోయి ఆ భ్రాంతిలో విడుదలైపోతున్నాం. అది మన పరిస్థితి. అనంతమైన భ్రాంతి, అనంత సంఖ్యలో ఉన్న సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు, భవనాలతో కూడి ఉంది. అనంతమైన భ్రాంతి, ఇల్యూజన్. ఇల్యూజన్ అది ఎలా ఉంది? సంఖ్యలో సూర్యులు అనంతంగా, చంద్రులు అనంతంగా, నక్షత్రాలు అనంతంగా, గ్రహాలు అనంతంగా, భవనాలు అనంతంగా కలిపి ఉంది. అంత భ్రాంతి భవనాలతో కూడి ఉంది. అట్టి భ్రాంతిలో మొత్తం సృష్టి యావత్తు నిరవధికంగా పరిణామం చెందుతూనే ఉంది. ఉదాహరణకు మానవుని శిరస్సు తీసుకోండి. అతని తలపై లెక్కలేనని విరుచుకలు అదే సూర్యుల నుండి ములుస్తూ ఉంటాయి. క్షవరం ద్వారా మొత్తం శిరోజాలను తొలగించిన వెంట్రుకల యొక్క పెరుగుదల ఆగదు. శిరోజాలు మళ్లీ మొలిచి తలంతా వెంట్రుకలతో కనబడుతుంది. ఒకవేళ బట్టతలగా మారినా తల అలాగే ఉంటుంది. వెంట్రుకలు మాత్రమే కనిపించకుండా అదృశ్యమవుతాయి. బాబా ఒక విధంగా చెప్పాలంటే, బాబా మీన్స్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అన్న మాటలో హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్. ఇలాంటి మాటలు ఉన్నాయి అందులో. ఆ మాటలలో ఒక్క మాటలో సెన్స్తో పోలిస్తే వెంట్రుకలు
ఆ తలపై ఎన్ని ఉన్నా వాటికి విలువలేవి లేదు, ఇది ఉండదు. కానీ వస్తుంటాయి పోతుంటాయి. దానివల్ల శిరస్సుకు ఉన్న విలువలో ఎటువంటి మార్పు ఉండదు. శిరోజాలకి ఏదైనా విలువ ఉన్నది అంటే అది కేవలం అలంకారం గురించి మాత్రమే, ఆకర్షించే ఒక సాధనంగాను ఆత్మసంతృప్తి అనే భ్రమను కలుగజేసేదిగాను ఉంటుంది. నిజం మనకి విష్ణువు అనిపించిన ఆయన నిజాలే చెప్పాడు. ఏవైతే ఇన్ఫినిట్ ట్రూత్లే ఉన్నాయో, ఇన్ఫినిట్ ట్రూత్ శాశ్వత సత్యంలో ఏ నిజాలైతే దాగి ఉన్నాయో అవన్నీ బాబా మనకు చెప్తున్నారు. అదేవిధంగా అనంతమైన ఆలోచనలు పుట్టించేది ఒక వ్యక్తిగత మనసును లెక్కలేని శిరోజాలు పెరిగి ఒక వ్యక్తిగత శిరస్సు పోల్చవచ్చును. చూడండి, అనంతమైన ఆలోచనలు పుట్టించే ఒక వ్యక్తిగత మనసును, ఒక మనిషికి ఉన్నటువంటి మనసుని లెక్కలేని శిరోజాలు పెరిగి ఒక వ్యక్తిగత శిరస్సుతో పోల్చవచ్చుట. ఒక వ్యక్తిగత మనస్సు అనంతమైన ఆలోచనలు కలిగి ఉండగలదు, బయటికి విడుదల చేయగలదు, అలాగే లోపలికి హరించుకోగలదు. వాస్తవానికి సమస్త శక్తి, సమస్త పదార్థం మనసులో నుండి వచ్చినదే. మనసు ఒక పెద్ద భౌతిక భాండాగారం, భౌతిక భాండాగారం. ఆ భౌతిక భాండాగారంలో భ్రాంతిమైనవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. మనసు భౌతిక భాండాగారం. ఏకైక సత్యమైన భగవంతుని యొక్క సర్వ ప్రాధాన్యతను గ్రహించేందుకు మనం ఇప్పుడు భగవంతుడిని మనసుతో పోల్చి చూద్దాం. చూడండి, ఆయన కాబట్టి సర్వేశ్వరత నిండి ఉన్నవాడు, సర్వేశ్వరుడు, సర్వోన్నతుడు కాబట్టి మనసుని భగవంతునితో పోలుస్తున్నాడు. అలా పోల్చే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఉండదు. కానీ ఆయనకు ఉంటుంది. మనం ఇప్పుడు భగవంతుని మనసుతో పోల్చుద్దాం. అలాగే శిరస్సు పైన ఉన్న కేశ సముదాయాన్ని సృష్టితో పోలుద్దాం. ఈ పరిశీలన దృష్ట్యా తలపైన ఉన్న జుట్టుతో పోలిస్తే మనసు ఒక్కటే అనంతమైన విలువ కలిగింది అవుతుంది. అదే రీతిలో మొత్తం సృష్టితో పోలిస్తే భగవంతుడు అనంతమైన విలువ గలవాడని నేను చెబుతాను. ఎందుకంటే ఈ సృష్టి విలువ ఆ శిరోజాలు కొన్ని విలువను మించి ఉండదు. ఇక ఈ శిరోజాలు త్వరలో పెట్టి దోషత్వాన్ని కలిగించడం, భ్రాంతిపూర్వకమైన ఆత్మసంతృప్తిని కలుగజేయడం మినహా అంతకు మించిన విలువ లేనివి కదా. ఒకటి భ్రాంతి, ఒకటి ఎటర్నల్ ట్రూత్, శాశ్వత సత్యం. గుర్తించుకోండి, మనం ఎందులో ఉన్నాం? శాశ్వత సత్యంలో ఉన్నాం, బిందు ఆత్మలుగా. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. శాశ్వత సత్యంలో బిందు ఆత్మలుగా ఉన్నాం. కానీ మన మనస్సు అనేటటువంటి ఒక భ్రాంతిలో మనం మానవుడిగా ఉన్నాం. అందుకే ఆ మనస్సు పోవాలి అంటే మనం బాబాకి చేరువ కావాలి. బాబాకి చేరువైనప్పుడే మన మనస్సు మనకు దూరం అవుతుంది. మనస్సు దూరం అయితే తప్ప మనకు సత్యం చేరువ కాదు. ఇది సత్యం, ఎటర్నల్ ట్రూత్. ఇందులో మరి బాగుపడ్డదు. కాబట్టి ఈ మిత్రులారా, ఈరోజు మనం చాలా ఉన్నతమైన విషయాన్ని చూసుకునే భాగ్యం ఆ ప్రభువు కలుగజేసాడు. వాటిని మీరేం చేయాలంటే, మనం ఎక్కడైతే ఆపుకున్నామో, ఏ పేజీలో అయితే మనం ఆపుకున్నాం 5359లో ఆపాము. ఇప్పుడు ఎక్కడ ఆపాము? 5364లో ఆపుకున్నాం. ఈ 2 పేజీలు, 2.5 పేజీలు, అంటే 3 పేజీలు అనుకోండి. 5359 నుంచి ఈ 5364కి 3 పేజీలు. ఒక్కసారి చదువుకోండి. ఒక్కసారి ఇది మనం ఆపిన తర్వాత 3 పేజీలు చదువుకోండి. స్థిరంగా చదువుకోండి, తొందరగా చదవకండి. చదివితే మీ అందరికీ మీరు కానీ కాన్సన్ట్రేటెడ్ గా ఏకాగ్రతతో చదివితే మళ్ళీ నాకు అడిగే పరిస్థితి మీకు వస్తుంది. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే.